దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ స్వయం సన్మాత్రమానందగణం విభావయన్ సమాహితస్సన్ బహిరంతరం వా కాలం నయేదాస్యతి కర్మబంధై. ఆత్మబంధువులారా, ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, కర్మబంధం నుండి విడుబడాలంటే ఏం చెయ్యాలనేటువంటిది దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ స్వయం. అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను అనుభవించడానికి ఇప్పుడు శరీరం వచ్చింది. ఈ శరీరంతో పూర్వజన్మ కర్మ ఫలాలు అనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకేం తెలిసింది? ఈ శరీరము కానీ శరీరంతో అనిపించేటటువంటి విషయాదులు కానీ కాకుండా వీటికంటే వేరుగా మన ఆత్మస్వరూపం వేరుగా ఉందని, దాన్ని మనం తెలుసుకోవడం వల్ల మోక్షం అవుతుందని ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అయితే అలా తెలుసుకున్నటువంటి వాడికి దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ స్వయం. ఏదైతే బహిర్ముఖంగా మనం చూస్తున్నామో, ఏదైతే మనకు తెలియబడుతుందో, బహిర్ముఖంగా తెలియబడేటటువంటి ప్రతి విషయాన్ని కూడా దృశ్యం ప్రతీతం. ప్రతీతం అంటే ప్రకటమవుతుంది, కనపడుతుంది స్పష్టంగా. దాన్ని ఎలా తీసుకోవాలి? బహిర్ముఖంగా మనకు కనపడేటటువంటి ప్రతిదాన్ని కూడా దృశ్యముగా తీసుకోవాలి. దృశ్యం అంటే ఏంటి? దృక్ అంటే. చూసేవాని దృక్ అంటారు, చూడబడేది దృశ్యం అంటారు. దృశ్యం ప్రతీతం. దృశ్యం ప్రతీతం అవుతుంది కదా, మనకి కనిపిస్తుంది కదా. ఆ కనిపించేటటువంటి దాన్ని చూసేటటువంటి దృక్ని మనం చూసుకుంటూ ఉండాలి. సన్మాత్రమానంద గణం వివాహయ. అంటే చూసేటటువంటిది ఏదంటే చైతన్య స్వరూపము, ఆ చూడబడేటటువంటి వస్తువు అంతా దృశ్య స్వరూపం. ఈ రెండు విభాగాన్ని మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏది దృశ్యము, ఏది దృక్కు, ఏది తెలియబడుతుంది, ఏది తెలుసుకుంటుంది. సమాహితస్సన్ బహిరంతరం వా. బహి అంతరం, లోపల ఉన్నటువంటి దాన్ని, వెలుపల ఉన్నటువంటి దాన్ని. లోపలేదుంది? ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం. వెలుపలేముంది? అనాత్మ, దృశ్య సముదాయం. చేత ఈ దృశ్య సముదాయం అనేటువంటిది ఏదైతే ఉందో, కాలం నయేదాస్యతి కర్మబంధే. ఈ బయట కనిపించేటటువంటి వస్తువు అంతా కూడా కాలం. కాలం అంటే గాలిలో వస్తువులు ఎలా కదులుతాయో అట్టి మధ్యగా దృశ్యాన్ని కదిలించేది కాలం. కాలంలో మన శరీరం వచ్చింది, బాల్యము, కౌమారము, యవ్వనము, మార్పు చెందుతుంది కదా. ఎందులో జరుగుతుంది? ఇదంతా కాలంలో జరుగుతుంది. కాలం నయేదాస్యతి కర్మబంధే. ఈ రకంగా కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని ఈ దృశ్య సముదాయంలో మనల్ని బంధిస్తున్నాయి. అంటే అటువంటి వాడు ఆ బంధించబడేటటువంటి విషయాల నుంచి మన స్వరూపాన్ని తెలుసుకుని వదలకుండా ఉండమంటున్నాడు. దాన్ని పోయిన వారి శ్లోకంలో కూడా ప్రమాదో బ్రహ్మనిష్టాయం నా కర్తవ్య కదాసన. కర్తవ్యం ఏమిటంటే బ్రహ్మనిష్ట. మనకి భార్య, పిల్లలు, సంసారము, ఇది మన కర్తవ్యం అనుకుంటున్నాం. బాహ్య సంబంధమైనటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో అది మన కర్తవ్యం, అది మన ధర్మము, దాన్ని మనం పాటించాలన్నాం కదండి. ఏది కర్తవ్యం, ఏది కర్తవ్యము, ఏది ధర్మము, ఏది తప్పనిసరిగా వదిలిపెట్టకుండా ఆచరించవలసినటువంటి క్రియ ఏదో దాన్నేమో పక్కన పెట్టి ఏదో ఒక జన్మకి సంబంధించినటువంటి, ఒక కాలానికి సంబంధించినటువంటి, కర్మ ఫలానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ధర్మంగా తీసుకున్నాం. ఇది మన ధర్మము, దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంచేత నిజమైనటువంటిది ఏది? ప్రమాదో బ్రహ్మనిష్టాయం ఆ కర్తవ్యం కదాచనం. నీ కర్తవ్యం ఏంటంటే బ్రహ్మనిష్టలో ఉండడం. అది నీ డ్యూటీ, అది నీ ధర్మం, అది నీ కర్తవ్యం. నీ ధర్మాన్ని వదిలిపెట్టేసేవనుకో అంటే బ్రహ్మనిష్టని ఎవడైతే వదిలేసాడో బ్రహ్మనిష్టలో నుంచి బయటకు వచ్చేసి బాహ్య సంబంధమైనటువంటి విషయాలే
ధర్మాలుగా తీసుకుని ఎవడైతే నడుచుకుంటున్నాడో అది ప్రమాదో మృత్యురిచ్చావు. అంటే బహిర్ముఖంగా చేయబడేటువంటి దృశ్యానికి సంబంధించినటువంటి విశేషం దైవంత ఏదైతే ఉందో అది ప్రమాదంతో కూడుకున్నటువంటి. ఆ ప్రమాదంలో ఇరుక్కున్నామా. ప్రమాదో మృత్యురిచ్చా భగవాన్ బ్రాహ్మణ శృత. ఈ రకంగా శృతులు అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో మనకి ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్పారు. అంటే బ్రహ్మనిష్టలో ఉండడం మన స్వధర్మం, మన ధర్మం. మన శరీర ప్రాణ మానసాదుకున్నటువంటి వ్యవస్థ ఉంది కదా, బయటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, సంసారం, దాన్ని ఒక ధర్మాలు ఉన్నాయి కదా. అవన్నీ కూడా బాహ్య ధర్మాలు. వాస్తవమైనటువంటి యథార్థ ధర్మం ఏదంటే బ్రహ్మనిష్ట. దీని నుంచి జారిపోకుండా ఉండాలంటాడు. నా ప్రమాదో అనంతో అన్యో జ్ఞానిన స్వస్వరూపద తతో మోహ తతో హంది తతో బంధ తతో వ్యధ. ఎవడైతే ఈ ప్రమాదాన్ని నుంచి జారిపోయాడో ఆ జారిపోయినటువంటి వాడు అంటే ప్రమత్తుడు, అప్రమత్తుడు. అప్రమత్తుడు అంటే మెరుపు కలిగి ఉండడు. అంటే ప్రమత్తుడు అంటే నిద్రపోయేటటువంటి వాడు. అంటే ఎవడైతే నా ప్రమాదో అనర్థో అంటే సాధనలో ఉన్నటువంటి వాడు అప్రమత్తతగా ఉండాలంటున్నాడు. అంటే మెలుగు కలిగి ఉండాలి. సాధనలో మెలుగు కలిగి లేదనుకోండి, ఏయో సంకల్పాలు వస్తుంటాయి. ఆ సంకల్పాలలో పడి కొట్టుకుపోతూ మనం వాస్తవాన్ని మర్చిపోతుంటాం. వాస్తవాన్ని మర్చిపోతే జ్ఞానిన స్వరూపద. జ్ఞాని యొక్క వాస్తవ స్వరూపం గోచరం కాదు. అంటే అప్రమత్తతలో ఉండిపోడు. ప్రమత్తత, అప్రమత్తత అంటే మెలుగు కలిగి ఉండటం, అప్రమత్తత, ప్రమత్తత. అంటే శ్వాసను పట్టుకు చూడమంటున్నాం. దాన్ని అలా చూచుకుంటూ ఏ సంకల్పం వస్తుంది, సంకల్పం ఎలా తగ్గుతుంది, శ్వాస ఎలా సన్నగిలుతుంది, అలా పూర్తి ఎరుకు కలిగి ఉంటారు. ఏమాత్రం ఎరుక దాటి ఆ గురి తప్పి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ప్రమాదంలో పట్టుకున్నట్టే. ప్రమాద అనర్థో అది అనర్థం. దాని నుంచి జారి పక్కకి వెళ్ళిపోయాడా అనర్థంలోకి వెళ్ళిపోడు. వెళ్ళిపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటండి అంటే జ్ఞానిన స్వస్వరూపత. అతని యొక్క స్వస్వరూపం గోచరం కాదు. నష్టం ఏమిటంటే ఏది గోచరం అవుతుంది? మనం వాస్తవంగా సత్యమైనటువంటి నిత్యమైనటువంటి స్వరూపం గోచరం అవ్వకుండా ఏదో నిన్న మొన్నగాక పుట్టినటువంటి శరీరం ఇది నిరంతరము పరిణామం చెంది కొంతకాలం తర్వాత ఇది ఊడిపోతుంది. ఇది తెలుస్తుంది మనకి. అంటే ఎప్పుడూ ఉండేదేమో తెలియబడడం లేదు. కొంతకాలం కర్మఫలాన్ని అనిపించడానికి వచ్చినటువంటి తెలుస్తుంది. జ్ఞానిన స్వస్వరూపత. జ్ఞాని కాదతనం. జారిపోయినటువంటి వాడు జ్ఞాని కాదు. నా ప్రమాద అనర్థో అనర్థంలో ఉన్నాడు, జ్ఞానంలో లేడు. తత్వ మోహ తత్వబంది. అలా జారిపోయినప్పుడు వచ్చేటటువంటి స్వస్వరూపం గోచరము కాలేదు. ఇంకొక ఏమైంది? అలా గోచరము కాకపోవటం వల్ల తత్వ మోహ తత్వబంది, తత్వబంధ తత్వవ్యధ. అంటే బంధంలో పడిపోయాడు, మోహంలో పడిపోడు. తత్వ మోహ తత్వబంది అంటే అంతకంటే ఇంకో అనర్థం ఏమీ లేదు. ఎప్పుడైతే స్వరూపం గోచరం స్వస్వరూపం గోచరం కాలేదో, వేరే బాహ్య సంబంధమైనటువంటి స్వరూపం గోచరం అవుతుందో, దానివల్ల ఏమవుతుంది? ఒకదానికొకటి పుట్టుకొచ్చినాయి. అంటే మొట్టమొదటిదే మోహం. మోహం అంటే ఏంటండి? వాస్తవం తెలియకపోవటం. ఏది నేను ఏది నేను కాదు అనేటువంటి వాస్తవం అక్కడ తెలియడం లేదు. తెలియకపోవడాన్ని మోహం అంటారు. ఆ మోహంలో ఇంకోటి ఏదో తెలిసింది. మోహంలో ఇంకోటి ఏదో తెలియడం అది దాన్ని బంధం అంటారు. దాంతో మనం మమేకం అవుతున్నాం. ఈ రకంగా ఈ మోహం వల్ల దానివల్ల అహంకారము, అహంకారం వల్ల కర్మ, కర్మ వల్ల కర్మబంధము. ఎన్ని ఏర్పడింది? ఒకటి మోహము, దానివల్ల అహంకారము, దానివల్ల కర్మ, దాని నుంచి బంధం. అంటే మనం ఏ బంధంలో ఉన్నాం? కర్మ బంధంలో ఉన్నాం. కర్మకి చిక్కుకుని ఉన్నాం. కర్మనే ఎందుకు వచ్చింది?
అహంకారం వల్ల కర్మ చేశాం. అహంకారం ఎందుకు వచ్చింది? మోహం, యథార్థం తెలియకపోవడం అనేది మోహం వల్ల అహంకారం వచ్చింది. అహంకారం వల్ల కర్మ చేశాం, కర్మ వల్ల బంధం ఏర్పడింది. ఈ కర్మ బంధం వల్ల ఏమేర్పడింది? వ్యధ. బంధస్థతో వ్యధ. వ్యధ అంటే బాధ, వ్యధ అంటే దుఃఖం. అంటే మనకి జన్మించిన దగ్గర నుంచి ఆ కర్మఫలాలను అనిపించడం అనేటువంటి వ్యధలు అనుభవిస్తూ ఉన్నాం. అవన్నిటికీ కర్మఫలాలు. ఇవన్నిటికీ నివారణ ఏంటి? ఈ విషయాదులన్నిటినీ వదిలి ఆత్మ సంబంధమైనటువంటి స్వరూపాన్ని పొందాలి. ఆ స్వరూపాన్ని పొందాలంటే ఇందాక చెప్పినట్టుగా అప్రమత్తత కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. వేరే ఇంకొక ఉపాయం ఏమీ లేదు. క్లియర్గా ఆ గురిలో ఉండాలి, పూర్తిగా దాటాలి. అనాత్మనే దృశ్యాన్ని అంతటినీ దాటితే తప్ప ఆ ఎరుక మనకి ఏర్పడదు. ఈ రకమైనటువంటి విషయాభిముఖం దృష్ట్యా విద్వాంసమతి విస్మృతి. విషయాభిముఖం దృష్ట్యా అంటే విషయాదుల్ని చూస్తూ ఉండడం విషయాభిముఖం అంటారు. మనం ఎటువైపుకి చూస్తున్నామో ఆ విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. విషయాభిముఖం దృష్ట్యా విద్వాంసమతి విస్మృతి. విక్షేపయది దీదోష యోష జారమివ ప్రియం. అంటే ఎప్పుడైతే విషయాదుల వైపుకి మనసు తిరిగిపోయిందో అప్పుడు మనం విద్వాంసమతి విస్మృతి. మనకి అవగాహన ఉండినప్పటికీ, విషయం తెలిసినప్పటికీ, జ్ఞానం ఉండేప్పటికీ కూడా విస్మృతి కలిగింది. స్మృతి అంటే తెలివి, విస్మృతి అంటే తెలివి తత్వం. తెలివి ఎలా తత్వము? విక్షేపయది దీదోషై అంటే విక్షేపం వల్ల. అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే దాన్ని అలా గమనిస్తూ ఏమైంది? మన ప్రజ్ఞ కోల్పోయాం. విస్మృతి పక్కదారి పట్టించేసింది. దీన్ని ఏమని చెప్పారంటే ఒక ఉపమానం చెప్తున్నారు. జారమివ ప్రియం అంటే పూర్వం పరపురుషులను సంతోష పెట్టడానికి ఒక వర్గం ఉండేది. వాళ్ళు జార స్త్రీలు అనేవారు. వాళ్ళు పురుషుడిని భ్రమింపజేసి మోహింపజేసి వాళ్ళని ఎంతో ప్రేమగా వాళ్ళ వైపుకి తిప్పుకుంటారట. అది నటనది, నిజం కాదు. వాళ్ళు ఎలాగైతే నటించి వాళ్ళకి ప్రేమ కలిగిస్తున్నారో అట్టి మాదిరిగా వీడు ఆ మోహంలో ఎలా పడిపోతాడో సేమ్ టు సేమ్ మన మనసు బహిర్ముఖం అయిపోయినప్పుడు బహిర్ముఖంలో విద్యాంశమేది విస్మృతి, స్మృతి తప్పి విషయాల్లో పడిపోతాడు. అప్పుడు ఆత్మజ్ఞానం కోల్పోతాడు. ఆత్మజ్ఞానం కోల్పోయాడు అనుకోండి, యథాపకృష్ణం శైవాలం క్షణమాత్రం న తిష్టతి. ఆవృణోతి దదా మాయ ప్రాజ్ఞం వాటి పరాత్మకం. నీటిలోని నాశను ఒకసారి ఇలాగెలా కప్పి తిప్పేమనుకోండి స్వచ్ఛమైనటువంటి జలం బయటకు వస్తుంది. వదిలేసామనుకోండి మళ్ళీ వెంటనే యథాపకృష్ణం శైవాలం క్షణమాత్రం అతిష్టది. క్షణం ఊరుకుంటే చాలు మళ్ళీ యథాతథంగా నాశనం. అంతకుముందు నీరు కనిపించలేదు. నీరు కనపడాలంటే ఏం చేయాలి? మనం ప్రయత్నం చేసి నాశను పక్కకి తిప్పాం. వెంటనే నాశ పక్కకి కలిగింది, నీరు బయటపడింది. క్షణమాత్రం చ నా తిష్టతి. ఒక క్షణం ఊరుకుని చూడు మళ్ళీ వెంటనే నాశకత్తారు. అట్టి మాదిరిగా ఆవురునోతి దదా మాయ. నీవు ఏమాత్రం మెలకువ కలిగి లేవో, ఏమాత్రం జాగృతి కలిగి లేవో, అలా లేనప్పుడు మాయ ఆవహిద్దదట. మాయ నాశులటి అంటే వాస్తవాన్ని మరుగుపరిచి అవాస్తవాన్ని సత్యం కింద చూపెడుతుంది. మా స్వస్వరూపాన్ని మరుగుపరిచి మన దేహాదులు యథార్థంగా చూపెడుతుంది. అలా చూపించినప్పుడు ప్రాజ్ఞం వాది పరాత్మకం అంటే ప్రాజ్ఞం అంటే ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ అంటే ఎరుక అంటే తెలివి, జ్ఞానం కోల్పోతాడు. ఎలాగో ఈ తెలివి ఎలా తిరిగింది? మనం ఎలుగును ఎటువైపుకి తిప్పితే అటువైపున ఉన్నటువంటి వస్తువులు కనిపిస్తుంటాయి. అట్టి మాదిరిగా పరా అంటే బయటకు వచ్చేసి అంటే మనసులో ఏది అనుకుంటున్నామో
అనుకున్న దానికి సంబంధించినటువంటి ఆకారాలను చూస్తూ ఉంటాం అన్నమాట. అదేమైంది, ఆ ఆకారాలను ఎంతవరకు చూస్తుంటాం అంతవరకు పరాత్మకము. అంటే బయటికి చూసితే వచ్చేటటువంటి దృశ్య సముదాయం బహిర్ముఖం అన్నాం. కానీ లోపల కూడా ఆ మనసులో ఏమనుకుంటుందో అనుకునే వాటిని చూడడం వల్ల ఆటని చూస్తూ ఉండడం కూడా పరాత్మకం. అది కూడా బహిర్ముఖం లాంటిది. అంటే ఆత్మగోచరం. అంటే బయట విషయాలను బహిరంగా చక్కబెట్టాం. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం, చక్కగా ధ్యానంలో కూర్చున్నాం. కూర్చున్నప్పుడు మనసులో నుంచి ఏయో ఆలోచనలు దానికి సంబంధించిన ఆకారాలు వస్తున్నాయి. ఆ ఆకారాలను అలా గమనించి ఉండడం వల్ల ఆ ఆకారాలలో ఆ సంఘటనలో ఎవరితోటి శత్రువులు మిత్రువులు, ఎవరితోటి మనం లాభం పొందేమో నష్టం పొందేమో, సుఖపడ్డామో దుఃఖపడ్డామో మొదలైనటువంటి అన్నీ ఆ తెలుగుకి గోచరం అవుతున్నాయి. దాన్ని జ్ఞానం అంటారు. అప్పుడు జ్ఞానం ఏమైంది, ఆ విషయాలను తెలుసుకోవడానికి జ్ఞానం ఉపయోగపడుతుంది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించబడినటువంటి జ్ఞానం ఆ విషయాదుల్ని ఆ మనసులో తీసుకొచ్చేటటువంటి విషయాదులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏం చేయాలి, క్షణమాత్రం నా తిష్టది, నువ్వు క్షణం అవకాశం ఇచ్చేసారి పక్కకి జారిపోతాడు. అంటే ఎంతసేపు కూర్చుంటావో అంతసేపు కూడా జాగ్రత్తగా గురిపెట్టి ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏమాత్రం పొరపాటు పడినా వెంటనే ఏదో ఒక సంఘటన తీసుకొచ్చి పెడుతుంది. ఈ నాసు ఎలా కప్పేస్తుందో అలాగ బాహ్య సంబంధమైనటువంటి దృశ్యం వచ్చి పడిపోతుంది. లక్ష్యక్షుతం చద్యతి చిత్తమేష బహిర్ముఖం సన్ని పదేతస్తత ప్రమాదతః పర్షుత కేళి కొందుక సోపానపంతో పతితో యథా తదా. అజాగ్రత్త కారణంగా లక్ష్యము తప్పి చేతి నుండి విడిపడినటువంటి మెట్ల మీద నుండి పడిన క్రీడా కంతుకం, అంటే ఆడుకునేటటువంటి బంతి అంటారు. క్రీడా కంతుకం అంటే బంతి చేతి నుంచి జారిపోయినప్పుడు మెట్ల మీద నుంచి ఒక్కొక్క మెట్టు కిందకి ఎలా దొల్లిపోతాదో అట్టి మాదిరిగా లక్ష్యక్షుతం సద్యతి చిత్తమేష, నీ మాత్రమే లక్ష్యం మీద నుంచి ఏమాత్రం కొంచెం గురి పక్కకి వెళ్ళిందా తద్ బహిర్ముఖం చన్నివేత తత. క్షణం ఎంతో సమయం అక్కర్లేదు, ఒక్కసారి అలా జారి ఏదో విషయం అలా చూస్తూ ఏకాగ్రత నుంచి జారి ఏదో దృశ్యం మీదకి వెళ్ళేవా, అలా వెళ్ళినట్టు వెంటనే ప్రమాదత ప్రస్తుత కేలి కందుక, అంటే బంతి జారిపోతే ఎలా దొలుకుంటూ వెళ్ళిపోతుందో సోపాన పంక్తో, అంటే ఒక్కొక్క మెట్టు సోపానాలంటే మెట్లు, పతితో ఏమైంది కింది పతితం అయిపోయింది కదా తదా. అట్టి మాదిరిగా మన మనసు ఏది తెలుసుకోవాలనుకుంటున్నామో, దేన్ని పొందాలనుకుంటున్నామో దాన్ని తెలుసుకోకుండానే ఆ రోజు గడిచిపోతుంది. బంతి జారిపోయిందనమాట. దృశ్యం వైపుకి పోనివ్వకుండా మనసుని చాలా ఏకాగ్రతగా గురిపెట్టొచ్చారు. ఎంతసేపు కూర్చున్నామన్నది కాదు, కూర్చున్నాక అంతసేపు కూడా ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. జారిందా ప్రస్తుత కేళి కందుక, ఆట ఆడుకునే బంతి చేతిలో జారిపోతే ఎలా దొల్లిపోతుందో మనసు కూడా అలా ఒకదాని తర్వాత అలా బయటికి వెళ్ళిపోతుంది. విషయేశ్వ విశస్యేత సంకల్పయది తద్గుణ సమ్యక్ సంకల్పనాత్ కామాత్ పుంసః ప్రవర్తనం. అలా మనసు విషయేశ్వ విశస్యేత, విషయాదులందు తగులుకున్నటువంటి మనసు. మనకు విషయాదులు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాదులు ఎన్నిట్లను అనిపించున్నాం. ఆ విషయాదులను అనుభవించాలనేటువంటి సంకల్పయతి తద్గుణ, ఆ సంకల్పం వచ్చిందా సమ్యక్ సంకల్ప కామాత్ పుంసః ప్రవర్తనం. అంటే ఎప్పుడైతే విషయాదులు తలపకొచ్చినాయో ఆ విషయాదులను గూర్చి సమ్యక్ సంకల్పన కామ, ఆ విషయాదులు అనుభవించాలనేటువంటి కోరిక పడుతుంది.
ఎప్పుడైతే కోరిక పుట్టిందో కామాత్ పుంస, కోరిక పుట్టింది కదా, మనసులోకి వచ్చింది కోరిక, మనసులోకి కోరిక వచ్చింది కదా, వెంటనే భాష్యంలోకి వచ్చి ప్రవర్తనం, క్రియలో పాల్గొంటాం. అంటే క్రియలో పాల్గొనడానికి మూల కారణం మనసులోకి తలపు రావడం. మనసులోకి తలపు రావడానికి కారణం కీళ్ళలో ఉండకపోవడం, అంటే గురిలో ఉండకపోవడం. గురిలో ఉండకుండా కీళ్ళలో నుంచి జారిపోయి విషయాదులను తలుపుకు తెచ్చుకుంది. విషయాదులు తలుపుకు తెచ్చుకున్న వెంటనే విషయాదులకి సంబంధించినటువంటి క్రియలో పాల్గొనడానికి వైర్ముఖం అయిపోయింది. జత విషయేశ్వా విషస్యేత సంకల్పయది తద్గుణ. అంతటికీ మూల కారణం మనిషి యొక్క సంకల్పం. ఎలాగోలాగా ఒక్కసారి సంధి దాటాలి. సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి మనసు నిశ్చలంగా నిలిచినటువంటి స్థితిని మనంతటా మనం చూడాలి. దానంతటా అది రాదు, దానికి పూర్తిగా ప్రయత్నం చేయాలి. నీరు పల్లానికి ఎలా ప్రవహించుంటుందో అట్టి మాదిరిగా మనసు నిత్యము కూడా బహిర్ముఖం అయిపోతుంటుంది, ఆలోచన చేస్తూ ఉంటుంది. కొంత సమయం కాకపోతే కొంత సమయాన్నైనా సరే జాగ్రత్తగా మనసుని నిలబెట్టడానికి చూడాలి. మనసు తనంతట దాన్ని నిలబడదు, శ్వాసను గమనిస్తూ ఉండాలి. అలా శ్వాసను గమనిస్తూ నిలబెట్టడం చేతన అవ్వకపోతే ఆ శ్వాసను చూస్తూ అవొకటి, అది 2, 3 అంటూ అలా శ్వాసని అలా లెక్క పెడుతూ కొంతసేపు ఉన్నా కూడా శ్వాస ఏకాగ్రతలో పడుతుంది. అలా శ్వాసను పూర్తిగా ఏకాగ్రతలోకి తెచ్చుకున్నప్పుడు శ్వాస సన్నగిలుతూ ఉంటుంది. శ్వాస సన్నగిలినప్పుడు మనసు కూడా సన్నగిలుతుంది. శ్వాస మనసు సన్నగిలినప్పుడు మన స్వరూపం స్వయంగా గోచరం అవుతుంది. అంటే అది మనసు కాదు, శ్వాస కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తతస్వరూప విభ్రంశో విభ్రష్టు పతత్యద. అంటే బ్రహ్మము అని పదే పదే అంటున్నాం కదా, బ్రహ్మమే ఈశ్వరులోనూ జీవుడిలోనూ కూడా ఉంటే జీవుడిలో ఉన్నటువంటి బ్రహ్మమునకు ప్రత్యేగాత్మ అని పేరు, ఈశ్వరుడిలో ఉన్నటువంటి బ్రహ్మమునకు పరమాత్మ అని పేరు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి మన స్వస్వరూపం ప్రత్యేగాత్మ అంటే బ్రహ్మం అన్నమాట. మరిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపం మరుగుపడడానికి మూల కారణం ఏది? మన మనసు. మనసుని అవిద్యని కూడా అంటారు. ఇది సంకల్ప వికల్పాలతో మన స్వరూపాన్ని మనకి కనపడనివ్వకుండా చేస్తుంది. తత స్వరూప విభ్రంశో, అలాగే ఎప్పుడైతే మన స్వరూపం మనకి తెల్లనివ్వకుండా చేసిందో విభ్రంశో విభ్రష్ట పతచ్యద పతితస్య వినానాశం. అంటే తత స్వరూప విభ్రంశో, విభ్రంశము అంటే పక్కదారి పట్టడం, ఇబ్బరస్ట్ పతిచ్చద అంటే పతితం అంటే పడిపోయాడు అనమాట. పతితస్య వినానాశం, నాశనం అయిపోయినట్టే. పునర్నారోహ ఈక్షతే సంకల్పం వాదయత్ స్వాత్మర్యానర్దస్య కారణం. అన్ని అనర్థాలం ప్రారంభమవుతుంది. విషయములందరి ప్రవృత్తి వల్ల మానవుడు ఆత్మస్వరూప స్థితి నుండి దిగజారిపోతాడు. ఒక మారట్లు పతనము కన్న మీదట అవిరతముగా అధపతనము సంభవమవును. అట్లు పతితుడైనటువంటి పురుషునకు నాశనమే గాని ఉత్తాన స్థితి ఎందునూ చూడబడలేదు. కాబట్టి సర్వానర్థములకు కారణమైనటువంటి సంకల్ప వృత్తిని విడిచిపెట్టాలి. అన్ని అనర్థాలకే మూల కారణం సంకల్పం అన్నమాట. సంకల్పాన్ని ఎలాగోలాగా మనం నిలబెట్టాలి, నిరోధించాలి. సంకల్పం లేని స్థితిని గమనించాలి మనం. ఇప్పుడు శరీరము, ప్రాణము, మనస్సు ఈ 3 కలిపి ప్రకృతి స్వరూపంతో తయారైంది. అంటే ప్రకృతిలోని గుణాలు తమో గుణ, రజోగుణ, సత్వగుణాలు అంటుంటారు. అట్టి మాదిరిగా శరీరమేమో తమో గుణంతో తయారైంది, ప్రాణం రజోగుణంతోనూ, మనసు ఏమో సత్వగుణంతోనూ. అంటే శుద్ధమైందనమాట మనసు. అలాగే శుద్ధమైనటువంటి మనసు మలినమైతే అవిద్య అంటారు, అదే మనసు శుద్ధమైతే మాయ అంటారు. ఈ మనసుని అవిద్యామాయల్ని రెండింటినీ తీసేస్తే ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యేగాత్మ స్వరూపం అంటే ఎక్కడో లేదు. ప్రత్యేగాత్మ స్వరూపాన్ని మరుగుపరిచినటువంటి మాయ తొలగిపోతే ప్రత్యేగాత్మ గోచరమవుతుంది. ప్రత్యేగాత్మ సాక్షాత్తు మన స్వస్వరూపం. తత స్వరూప విభ్రంశం
అంటే మన స్వరూపం గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలనేటువంటి దృష్టి లేదు. ఒకవేళ తెలుసుకున్నారనేటువంటి దృష్టి ఉండినప్పటికీ నిఘా కరెక్ట్గా పెట్టడం లేదు. దానివల్ల మనం ఏమో భ్రమించింది మన మనసు. భ్రమించేటువంటి భ్రమ చెందింది. ఏంటి భ్రమ చెందింది? ఏది మన స్వరూపమో ఏది మన స్వరూపము కాదో మనకు తెలియకుండా పోయింది. కనిపెట్టలేకపోతున్నాం, గమనించలేకపోతున్నాం. మన స్వరూపంలోనే ప్రవేశించినటువంటి ఈ శరీర ప్రాణమానసాదులతో కూడుకున్నటువంటి సముదాయమే కనిపిస్తుంది. ఎంత చేపు చూసినా చేరే. మెలకువలో నుంచి నిద్రపోయేదాకా మళ్ళీ ఏది కనపడుతుంది మనకి? ఈ ప్రకృతితో తయారైనటువంటి వ్యవస్థే కనిపిస్తుంది. నిద్రపోయామనుకోండి, ఏమీ లేదు, శరీరం కనిపించడం లేదు, తెలియబడడం లేదు. మెలకు వచ్చేటప్పుడు మళ్ళీ శరీరం, ప్రాణం, మనసు అన్నీ వచ్చినాయి కదా. అంటే ఏది మన స్వరూపమో అదేమో తెలియలేదు, ఏది మన స్వరూపం కాదు అది బాగా మనకు తెలుస్తుంది. అలా తెలియడానికి ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం మనకు లేకపోవటానికి మన ప్రజ్ఞ భ్రమించింది. స్వరూప విభ్రంశో అంటే స్వరూపాన్ని గూర్చిన జ్ఞానం లేకపోవటం, భ్రమించడం. అలా భ్రమించినందువల్ల ఇబ్బరస్తు పతజ్యత. దానివల్ల మన భాషలోకి వెళ్ళిపోయి శరీరాదులను పట్టుకునేంత పెద్దగా ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఇబ్బరస్తు పతిత్యత అంటే పతి అంటే పాడైపోయాడు. ఎలా పాడైపోయాడు? కేవలం దేహిముగా పాడైపోయాడు. దీనికి ఎలా చెప్పాలి అంటే, ఒక వస్తువు ఉన్నదాన్ని గుర్తించకపోవటం వల్ల ఆ వస్తువు స్థానంలో ఇంకొక వస్తువుని కల్పన చేసుకున్నాడు. అది పతితమైపోవటం. అంటే పతితస్య వినానాశం. దానివల్ల ఏమైందంటే, ఒక స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించకపోవడం, దాని స్థానంలో లేని ఇంకొక స్వరూపాన్ని ఉన్నట్టుగా కల్పించుకోవడం. రెండు జరిగింది ఇక్కడ. ఒకటి స్వరూప విభ్రంశం, స్వరూపం యొక్క జ్ఞానం లేకపోవడం, భ్రమింపబడింది. భ్రమించబడటం వల్ల ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా కల్పన చేసుకున్నాడు. పతితస్య వినానాశం. దానివల్ల ఏమైంది? తన స్వరూపమే నాశనమైంది. తన స్వరూపాన్ని తెలుసుకోకుండానే కోల్పోయాడు అతను. మళ్ళీ తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎన్ని కోటాను జన్మలు ఎత్తాలో తెలదు. ఎందుకంటే ఎప్పుడో అలాగా పతితుడు అయిపోయాడు, ఆ భ్రంశం చెందాడు. ఈ రకంగా అహంకారంతో, అభిమానంతో ఏదైతే తనలో కల్పించుకున్నాడో దాన్ని తయారు చేసుకున్నటువంటి దాని మీద మోహంతో, అభిమానంతో కర్మలు చేసుకుంటున్నాడు. ఈ రకంగా పతితస్య వినానాశం పునర్నారోహ ఈక్షతే. అంటే దాని స్వరూపాన్ని నాశనం చేసుకున్నాడు అంటే మర్చిపోయాడు. తన స్వరూపంలో ఇంకొక దాన్ని కల్పన చేసుకున్నాడు. పునర్నారోహ ఈక్షతే. దేన్ని వీక్షిత అంటే చూడడం. దేన్ని చూస్తున్నాడు? తన స్వరూపంలో కల్పించుకున్నటువంటి స్వరూపాన్ని చూస్తున్నాడు. దానికి కళ్ళు, కాళ్ళు, ముక్కు ఇవన్నీ శరీరం ఏదైతే ఉందో ఇదంతా కూడా పునర్నారోహ ఈక్షిత. ఆరోహింప చేసుకోవటం అంటే తన స్వరూపంలో ఒక వస్తువుని ఆరోపింప చేసుకున్నాడు. అంటే కల్పించుకున్నాడు, అంటే సృష్టించుకున్నాడు అనమాట. సృష్టించుకుని దాన్నే చూస్తున్నాడు. దాని జాగ్రత్తలో, దాని బాగోగుల గురించి ఆలోచిస్తున్నాడు. దాని సంరక్షణ కోసమే నిరంతరము పరిభ్రమిస్తున్నాడు. ఈ రకంగా సంకల్పం వర్ధి దానిని కోసం సంకల్పిస్తున్నాడు. దాని స్వరూపాన్నేమో మర్చిపోయాడు. స్వరూపంలోనేమో ఇంకొక స్వరూపాన్నేమో కల్పించుకున్నాడు. ఆ స్వరూపంలో కల్పించుకున్నటువంటి వస్తువును గూర్చి చూస్తూ దాని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆలోచించేటువంటి సంకల్పం అంటే మన ఆలోచన ఇంతకీ 24 గంటలు దేని గురించి ఆలోచిస్తాం? మన స్వస్వరూపం గురించి ఆలోచించడం లేదు. మన ఆలోచన సంకల్పం ఏదైతే ఉందో మన స్వరూపం గురించి కూడా ఆలోచించాలి. ఏది నేను, ఇందులో ఏది నేను అనేది తన స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ఆలోచించడం మంచిదే. అది ఆ సంకల్పం శుద్ధ సంకల్పం అంటారు. ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఉపయోగపడుతుంది. మన సంకల్పం దేనికి చేస్తున్నాం? దేన్నైతే పునర్నారోహ ఈక్షతే, దేన్నైతే మన స్వరూపంలో కల్పన చేసుకున్నామో దాంతో మోహం వల్ల, దానివల్ల అహంకారంతో, దానివల్ల కర్మలు చేసి కర్మల వల్ల వచ్చినటువంటి దాన్ని ఈక్షతే చూసుకుంటూ సంకల్పం వర్జియే, సంకల్పించున్నాం దాని గురించి. ఆ సంకల్పాన్ని వర్జించి
స్మార్ట్ను సర్వానర్థస్య కారణం. అన్ని అనర్థాలకే మూల కారణం దీనిని స్ఫూర్తి సంకల్పించటమే. విషయములందు ప్రవృత్తి వల్ల మానవుడు ఆత్మస్వరూప స్థితి నుండి దిగజారిపోతాడు. ఇది పాయింట్. ఒక మారట్లు పతనము గన్న మీదట అవిరత్ముగా అధపతనము సంభవం. అలా ఒక మెట్టు మీద నుంచి కింద బంతి కింద పడిపోతే ఒక మెట్టు మీద ఉండి ఆగదు, అలాగలా కిందకంటే వెళ్ళిపోద్ది. అట్టి మాదిరి అధపతనము సంభవం. ఒక్కసారి జారేవా మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. అట్లు పతితుడైనటువంటి పురుషులకు నాశనమే కానీ ఎప్పటికీ కూడా కొత్త అనుస్థితి లభించదు. కొత్త అనుస్థితి అంటే మన స్వరూప స్థితి లభించడం. మానవ జన్మలో తప్ప ఏ జన్మలోనూ ఇది సాధ్యం కాదు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ జ్ఞానం తెలియపడదు. జ్ఞానం తెలిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ధ్యానం తెలుసుకుని ఆ ధ్యానంలో నిరంతరం అభ్యాసం చెయ్యాలి. కాబట్టి సర్వానర్థాలకే కారణము సంకల్పం. దేనిని గూర్చి సంకల్పం? దృశ్యాన్ని గూర్చిన సంకల్పం. దృశ్యము దృక్కు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చూసేది చూడబడేది. మనం చూస్తున్నాం, చూసే చూపు మన స్వరూపమే. మనం దేని చూస్తున్నాం? చూడబడేదంతా దృశ్యం. దాని దృక్కు దృశ్యము అంటారు. ఈ రకంగా అతః ప్రమాదాన్న పరోస్తి మృత్యు. ఈ రకంగా నువ్వు పతితువైపోయి స్వరూపం నుంచి జారిపోయి అనాత్మ స్వరూపాన్ని కల్పన చేసుకుని అనాత్మ స్వరూపాన్ని చూసుకుంటూ దానికోసమే పరిశ్రమించు, దానికోసమే కర్మలు చేస్తూ, దానికోసమే ఆలోచిస్తూ అతః ప్రమాదాన్న పరోస్తి మృత్యు. ఈ రకంగా నీ స్వరూపంలో నిలబడకుండా, నీ స్వరూపాన్ని గురిపెట్టుకుని చూడుకోకుండా, అది నీకు తెలుసుకోకుండా దాని నుంచి జారిపోయి ఈ ఆలోచనలతో ఎప్పుడైతే ఉంటావో పరోస్తి మృత్యు అంటే నువ్వు మృత్యుముఖంలో ఉన్నావు. మృత్యువు నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఆత్మస్వరూప జ్ఞానంలోకి రావాలి. అత ప్రమాదాన్న పరోస్తి మృత్యు అంటే సాధనలో కూర్చున్నప్పుడు ధ్యానంలో నుంచి సంకల్పంలోకి జారేవా అది మృత్యువే. ఒక్క సంకల్పం వచ్చిందంటే అది వదిలిపెట్టదు. దాన్ని వరుసగా ఇంకొకటి, దాని నుంచి ఇంకొకటి, దాని నుంచి ఇంకొకటి వచ్చేస్తుంది. అంటే వివేకినో బ్రహ్మ విద సమాధౌ. సమాధి స్థితి పొందేదాకా కూడా వివేకం అంటే ఎరుకు కలిగి ఉండడం, తెలివి కలిగి ఉండడం. వివేకినో బ్రహ్మ విద సమాధౌ. సమాధి అంటే శ్వాస మనసు ఆగినటువంటి స్థితిని సమాధి అంటారు. ఇప్పుడు మనం మెలకువలో ఉన్నాం. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి, పంచప్రాణాలు ఉన్నాయి. మొత్తం అన్ని తత్వాలు చక్కగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం నిద్రపోయాం, కళ వచ్చింది. కళలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉండవు, ప్రాణాలు అంతరేంద్రియాలు ఉంటాయి. ఇప్పుడు కళలోనికి నిద్రలోకి వెళ్ళిపోయాం. అప్పుడు అంతరేంద్రియాలు ఉండవు, ప్రాణాలు మాత్రమే ఉంటాయి. అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బాహ్య అవస్థకి సంబంధించినటువంటి ఎరుకు కలిగి ఉంటాయి. అవి పడిపోయినప్పుడు బాహ్య విషయాలు ఏమీ తెలుసుకోలేం. అంటే స్వప్నంలోకి వెళ్ళినప్పుడు అంతరింద్రియాలు ఉంటాయి, ప్రాణాలు ఉంటాయి. నిద్రపోయినప్పుడు అంతరింద్రియాలు కూడా పడిపోయినాయి, అప్పుడు ప్రాణాలు మాత్రమే ఉంటాయి. అంటే ప్రపంచం తెలుస్తలేదు. ఆ ప్రాణాలు కూడా పడిపోతే బ్రహ్మవేద సమాధౌ. దాన్ని ఆ స్థితిని పొందినటువంటి వాడు బ్రహ్మవిదుడు. సమాధి స్థితి అది ఏ అవస్థ? జాగ్రత్త అవస్థ కాదు. జాగ్రత్త అవస్థ అయితే ఇప్పుడు మన మెలకువలో ఉన్నటువంటి స్థితి. స్వప్నావస్థ కాదు, కలలు కానీ అవస్థ కాదు అది. కొన్ని సుషుప్తిలో మనసు లేదు కనుక అది కూడా మంచిదే కదా అంటే ప్రాణం ఉంది. అంటే సుషుప్తి కూడా కాదు, ప్రాణం కూడా ఆగిపోతే సమాధి. దాన్ని తురియ స్థితి అని ఉంటారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియము. అంటే తురియం అంటే 4వ స్థితి, దానికి సమాధి స్థితి అని కూడా. అటువంటి స్థితిని వివేకినో బ్రహ్మవేద సమాధో
అటువంటి స్థితి వివేకవంతుడు మాత్రమే పొందుతాడు. మిగతా వాళ్ళందరూ అక్కడ దాకా వెళ్ళకుండానే ఏయో పాటలు నేర్చుకునో, పద్యాలు నేర్చుకునో, శ్లోకాలు చదివేసో, మంత్రాలు చదివేసేసో, వేరే వేరే వ్యవహారిక భాష సంబంధమైనటువంటి వ్యవహారానికి పనికొచ్చేటటువంటి విద్యలే 99% మంది కూడా ఈ విద్యల్లోనే ఉంటారు. సమాధి స్థితికి వెళ్ళే వరకు కూడా ఎవరో కానీ ప్రయత్నం చేయరు. ఎక్కడో బ్రహ్మజ్ఞానులు, ధర్మనిష్టాపరులు. ఈ రకంగా వివేకం కలిగినటువంటి వాడు మాత్రమే వివేకనో బ్రహ్మవేద సమాధౌ సమాహిత సిద్ధి ఉపైది సమ్యక్ సమాహితాత్మభవ సావధాన. ఎవడైతే ఈ రకమైనటువంటి వివేకవంతుడు బ్రహ్మవేత్తయునకు పురుషునకు సమాధి యందు ప్రమత్తుడగుటకు మించిన మృత్యువు మరొకటి లేదు. అంటే దాని నుంచి అప్రమత్తత నుంచి జారిపోయి బయటికి ఎవడైతే వచ్చేసాడో వాడికి అంతటి మృత్యుకరమైనటువంటి స్థితి ఇంకోటి లేదు. అంత భయంకరమైనటువంటి జారిపోయాడు అనమాట. అందుచేత సమాహిత చిత్తుడైన పురుషుడే పరిపూర్ణమైనటువంటి ఆత్మసిద్ధిని పొందుతాడు. కావున జాగరూకత వహించి చిత్తము సమాహిత శితముగా గావించుకోవాలి. మనసును కదలకుండగా కూర్చున్న దగ్గర నుంచి పని పూర్తి అయ్యేదాకా, అంటే సమాధి స్థితి పొందేదాకా, తురి స్థితిలోకి వెళ్ళేదాకా గురి. దాని గురించి మనం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. ఏమీ అనుకోకుండా ఉండడమే దానికి చేయవలసినటువంటి పని. దాన్ని పొందడానికి వేరే వేరే ఇంకొక ఉపాయం ఏమీ లేదు. మంత్రాలు చదవక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు, యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు, తీర్థయాత్రలు చేయక్కర్లేదు. ఏవో చేస్తే వచ్చే స్థితి కాదు అది. సమాధి స్థితి అనేటువంటిది మనసును నిశ్చలంగా కదపకుండా ఉండి చేసేది ఏదైతే ఉందో అదే సమాధి స్థితికి తీసుకెళ్తుంది. అలా కాకుండా మనం చేసేటటువంటి వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు వాటి వల్ల అవి కర్మలు, వాటి వల్ల పుణ్యం కలుగుతుంది. కానీ ఇక్కడ సమాధి స్థితికి తీసుకెళ్ళవయ్యి వాటికి సంబంధించినటువంటి ప్రయోజనం వాటికి కలిగిస్తాయి అంతే తప్ప ఈ మోక్షానికి సంబంధించినటువంటి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని కలిగించేటటువంటి ఉపాయం వాటి దగ్గర లేదు. ఆత్మస్వరూప సాక్షాత్కారం కలగాలంటే కేవలం ఏకాగ్రత, మనసును నిరోధించటం, శ్వాసని మనసుని కదలపకుండా గురిపెట్టి ఉండడమే ధ్యానం. ఆ ధ్యానంలో అలా ఉండగా 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 అదే అక్కడికి తీసుకెళ్తుంది. మనం కోరుకోక్కర్లేదు, మనం ప్రయత్నించక్కర్లేదు. మనం చేయవలసిందల్లా గురిలో ఉండటం, ఏకాగ్రత కలిగి ఉండటం. ఎవరైతే ఏకాగ్రత కలిగి ఉంటారో వాళ్ళకి ఆ స్థితి ఆటోమేటిక్గా లభించదు. ఈ రకంగా జీవతో యస్య కైవల్యం విదేహే సస కేవల కించి దృశ్యతే భేదం భయం బృతే యజశ్రుతి. ఎవడైతే ఈ రకంగా గురువు దగ్గర ఉపదేశం పొంది వేరే వేరే అడుగులు వేయకుండా, వేరే వేరే ప్రయత్నాలు చేయకుండా జీవతో యస్య కైవల్యం, చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందని చూడకూడదు అంటున్నాడు. జీవతో యస్య కైవల్యం, జీవించుండగానే కైవల్యం రావాలంటాడు. జీవించుండగా కైవల్యం రావడం ఏంటి అంటే బ్రతుకుండగానే మన స్వరూపంలో ఏ వ్యక్తి అయితే గోచరం అవుతున్నాడో ఆ వ్యక్తి కంటే మన స్వరూపం వేరేగా ఉంది. మన స్వరూపంలో మనసు వచ్చింది, ప్రాణం వచ్చింది, శరీరం వచ్చింది. ఇది మనం కాదు. ఈ వ్యక్తికి కర్మకి సంబంధించినటువంటి ఫలితాన్ని అనిపించడానికి ఈ శరీరం వచ్చింది. ఆ శరీరంతో మనం ఏమో తాదాత్మ్యం చెందాం. ఆ శరీరమే మనం అనేసుకున్నాం. ఆ శరీరానికి సంబంధించిన సుఖ దుఃఖాలన్నీ మనకే వచ్చేసినాయి అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? అక్కడ ఆ శరీరం నుంచి మన స్వరూపాన్ని వేరుపరుచుకున్నటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. ఆ వచ్చినటువంటి శరీరం మన స్వరూపం కాదు. అది స్త్రీయో పురుషుడో అది నేను కాదు, నాది కూడా కాదు. అది కర్మఫలాన్ని అనిపించడానికి వచ్చింది. కర్మఫలాన్ని అనిపించే పోతుంది. కానీ అది పోయే లోపల మనం ఏం తెలుసుకోవాలి? జీవతో యస్య కైవల్యం విధేయే సస కేవల. జీవించుండగానే ఎడగొట్టేసుకోవాలి. మన స్వరూపం కంటే వేరుగా ఉన్నటువంటి అనాత్మ స్వరూపం నేను కాదు, అది నాది కాదు. నా స్వరూపం ఎలాంటిది?
సచ్చిదానంద స్వరూపం, చైతన్య స్వరూపం, జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం. కించిత్ దృశ్యతే భేదం, దాంట్లో కించిత్తు కూడా భేదం లేదు. ఏంటి భేదం? దానికి ఆకలి దప్పుకలు ఉండవు. దేనికి? ఆత్మస్వరూపానికి జనన మరణాలు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు. నిత్యచత్యమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. అది పోవడం ఉండదు, రావడం ఉండదు, ఎప్పుడూ ఉంటుంది. ఆ ఎప్పుడు ఉండేటటువంటి ఆ స్వరూపం మనకు తెలిసి రావాలి. ఆ ఎప్పుడు ఉండేటువంటి ఆ స్వరూపాన్ని మనం తెలుసుకుని వస్తూ పోతూ ఉండేటటువంటి స్వరూపం కంటే వేరుగా ఉండడం మన స్వరూపాన్ని పట్టుకుని వస్తూ పోతూ ఉండే స్వరూపాన్ని మనం కాదని తెలుసుకోవాలి. ఈ రకంగా అది ఎవడైతే తెలుసుకున్నాడో భయం గురుతే యజశ్రుతి అంటే యజుర్వేదం చెప్పుతుంది. ఇది ఎప్పుడైతే నీ స్వరూపం నుంచి వేరుపరుచుకుని ఇది నేను కాదనుకుంటావు అప్పుడు నీకు భయం పోయింది. ఇంకా అది ఎలాంటి వాటికైనా సరే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం అతను జీవించి ఉండగానే కైవల్యం పొందాడు. శరీరం పోయిన తర్వాత ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతుంది. అది విదేహ ముక్తి, జీవన్ముక్తి. 2 రకాలైనటువంటి ముక్తులు కూడా ఇందులో పొందుతాడు అంటున్నారు. ఈ రకంగా అద్వితీయమైనటువంటి విషయాలు చెప్పుకుని ఈ శ్లోకాల్లో ఇంకా వచ్చే విషయాలు మరికొన్ని రేపు వారం చెప్పుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, ఏ విషయాన్ని అయితే చెప్పుకున్నాం ఇప్పుడు దాకా పదే దేని గురించి చెప్తున్నారు? ధ్యానం, సాధన. సాధనలో గురి తప్పకుండా ఏకాగ్రతగా అభ్యాసం చేయమని కదా ఇప్పుడు చెప్పినట్టు వేళ చెప్పిన శ్లోకాలన్నీ కూడా ధ్యానంలో నుంచి జారిపోకుండా ఉండడం కోసమే చెప్పారు. దాన్ని మనం ప్రయత్నం చేద్దాం. ఎలా ధ్యానం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచేశ్వరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనంతో ఉండడమే శ్లోకం భవధ్యానం. అంటే అలా శ్వాసను గమనంతో శ్వాస మనసు ఇంద్రియాలన్నీ సైలెంట్గా ఆగిపోయేదాకా కూర్చుంటే ఇందాక చెప్పాను కదా అది సమాధి స్థితి. ఇప్పుడు సమాధికి వెళ్ళేదాకా కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి అవకాశం ఉంటే అంతా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా అలా గురిలో ఉన్నాడు. ఓం తత్సత్.